ఏబిఎన్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే మన తెలుగువారికి నూతన సంవత్సరం. ఉగాదిని పురస్కరించుకొని మనతో పాటు ఉన్నారు మన తెలుగమ్మాయి ప్రముఖ నటి లయ గారు ఉన్నారు. ఉగాది పండుగ ముచ్చట్లు, అదేవిధంగా ఆమె కెరీర్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే లయ గారు. హలో అండి. ఎలా ఉన్నారు? గుడ్, బాగున్నా. మిమ్మల్ని చూడగానే నాకు ఒకటే అనిపించింది, 90లో చూసిన విధంగానే ఇప్పుడు కూడా ఉన్నారు. రోజు మారిపోయినాయి కానీ మీరు మాత్రం ఏమీ చేంజ్ అవ్వలేదు. మీకు అది రెగ్యులర్గా వినే ఉంటారేమో కానీ చాలా రొటీన్ కనిపించవచ్చు మాకు మాత్రం కొత్తగా అనిపిస్తుంది. లేదు అంటే మామూలుగా ఇదివరకు చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేసేదాన్ని కొంచెం. ఇప్పుడు కొంచెము నేను యాక్సెప్ట్ చేయట్లేదు, ఎందుకంటే కొంచెము ఏదో ఒక అదే ప్రాజెక్ట్స్ వల్ల కొంచెం లావ్ అవ్వడం కానీ, కొంచెం ఒక 2 years అయిపోయింది ఇది విని. సో ఇప్పుడు అయి ఉండదులే. అప్పుడు కొంచెం కొత్తలో అప్పుడే చాలా రోజుల తర్వాత అందరినీ కలవడంతో అది వింటున్నప్పుడు కొంచెం యాక్సెప్ట్ చేయొచ్చులే అనిపించింది. 2 years అయిపోయింది కదా, ఇంకా అలాగేనా ఇదేనా అని అనిపించి నాకు ఇప్పుడు యాక్సెప్ట్ చేయడం కొంచెం కష్టంగా ఉంది. లేదు మీరు ఊరికనే అంటున్నారు కదా అని అలా అనిపిస్తుంది. మేబీ ఎవరైనా అబ్బాయిలు అలా చెప్తే మీరు బిస్కెట్ వేస్తున్నారు అనుకోవచ్చు, బట్ మనం చెప్తున్నాం కాబట్టి అమ్మాయిలు ఇది ఖచ్చితంగా బిస్కెట్లు చాక్లెట్లు ఆ ఏజ్ లోనే లేదు. ఇంకా ఐ థింక్ అలా అని కాదు, లావ్ అయ్యేసరికి కొంచెం అది నాకే యాక్సెప్ట్ చేయాలని అనిపించడం లేదు. అందుకని యాక్చువల్గా ఎంత గ్యాప్ తీసుకున్నారు నేను ఫస్ట్ ఇన్నింగ్కి సెకండ్ ఇన్నింగ్కి? ఇన్నింగ్స్ అంటే లాంగ్ గ్యాప్ అండి. 24 డెఫినెట్గా వచ్చి 25 years అవుతుంది కదా. నాది 99లో వచ్చింది. 99 అంటే అంతే 25 years. యా 25 years. అవునవును, అంటే షూట్ స్టార్ట్ చేసేసరికి 24 years అయిపోయి ఉంటుంది. ఇప్పుడు రిలీజ్ అయ్యేసరికి 25 years స్టార్ట్ చేస్తుంది. సో 25 years అనేది అసలు నేనే నమ్మలేకపోతున్నాను, ఎందుకంటే మెంటలీ నాకు 25 years దాటిపోయి అయిపోయింది అనేది అనిపించట్లేదు. అంటే 25 years ఏంటి ఇలా అయిపోయిందా అనిపిస్తుందా అంటే, నేను నిజంగా కొన్నిసార్లు ఏంటి ఈ 25 yearsలో మనం ఎన్ని చేసి ఉండొచ్చు, ఏం చేసాము అని వెతుక్కొని చూసుకుంటే ఏమీ అనిపించట్లేదు. చాలా ఎంజాయ్ చేశాను అనిపిస్తుందా? లేదు, అదే కదా చెప్తుంది. అంటే వాట్ ఎవర్ ఇదివరకు చేసింది అది అప్పుడు అచీవ్మెంట్స్కి అప్పుడు చేసిన దానికి అది ఓకే. ఇప్పుడు అది కౌంట్ చేసుకొని మనం ముందుకు వెళ్ళలేము. ఇప్పుడు మళ్ళీ మనం మొదటి నుంచి స్టార్ట్ చేయాల్సిందే. సో అవి పాస్ట్ అంతే. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఇప్పుడు నుంచి ఏం చేస్తున్నాం అనేది చూసుకుంటాం. బట్ 25 yearsలో ఏమైంది అంటే నేను ఏం చెప్పలేకపోతున్నాను. అది రైట్. మనం ఇప్పుడు ఉగాది పండుగ సెలబ్రేషన్స్లో ఉన్నాం కాబట్టి మీకు అసలు ఉగాది పండుగ అంటే ఏం గుర్తొస్తుంది? యాక్చువల్లీ అండి, మా అమ్మ ఉగాది పచ్చడి చాలా బాగా చేస్తుంది. అండ్ అది ఏ యూట్యూబ్లో కానీ వాటిల్లో కానీ ఉండదు. అప్పుడు యూట్యూబ్స్ లేవు. బట్ ఇప్పుడు కూడా చెక్ చేస్తే కొన్నిసార్లు నేను అక్కడ యుఎస్లో ఉన్నప్పుడు చూసి చేసుకుందాం అంటే అది ఉండేది కాదు. సో రకరకాలు ఉన్నాయి, రకరకాలుగా ఇంగ్రీడియంట్స్ వేసి ఉంటాయి, కానీ 6 షడ్రుచులు అయితే కామన్. కొన్నిసార్లు కొంచెం దాన్ని ఎన్హాన్స్ చేయడానికి 1-2 ఇంకోటి ఏమైనా స్పెసిఫిక్గా యాడ్ చేస్తే చేయొచ్చు కొంతమంది. బట్ కానీ చెప్తున్నా కదా, ఈ 6 రుచులు అది కూడా ఎంత పాళ్ళు వేస్తాం అనేది దాంట్లో ఉంటుంది. చాలాసార్లు ట్రై చేసాము రకరకాలుగా, కానీ అలా రాలేదు. రైట్. చిన్నప్పుడు ఉగాది పండుగ, ఇప్పుడు ఉగాది అనగానే మనకన్నీ మామిడికాయలు, ఇట్లా వేపపోతి ఇవన్నీ కనిపిస్తుంది. మగపిల్లలు అయితే చాలా మంది చాలా హుషారుగా చిన్నప్పుడు చెట్లెక్కి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఫ్యామిలీతో? అట్లా ఉందా గుర్తులు? చిన్నప్పుడు అంటే అదే అండి, నేను వెళ్ళి ఏమి చెట్లు అని ఎక్కాను, కానీ నేను ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే చెట్లు ఎక్కడం అవన్నీ అనుకుంటుంటే నేను అసలు చాలా క్వైట్. మామూలుగా కూడా చూస్తే నా వాయిస్ కూడా చాలా చిన్నగానే వస్తుంది, అరిస్తే కూడా ఒక లెవెల్ వరకే వస్తుంది, ఎక్స్ప్రెషన్ మారిపోతుంది కానీ వాల్యూమ్ రాదు. అయినా కూడా ఏంటంటే క్వైట్గా ఉంటానా, అయినా కూడా నాకే దెబ్బలు ఎక్కువ తగిలేవి.
నేను చెట్లు ఎక్కలేదు, ఈ మామిడికాయలు కొయ్యలేదు, ఇవేమీ చేయలేదు, కానీ నాకే దెబ్బలు తగిలి నాకు ఎన్ని ఫ్రాక్చర్లు ఎన్ని. ఇప్పుడు ఆలోచిస్తున్నాను నేను అసలు ఏంటి, ఆడదాన్ని కాదు, చెట్లు ఎక్కేదాన్ని కాదు, ఎలా ఫ్రాక్చర్. మాట్లాడితే డబల్ నువ్వే కావాలి సినిమా ఉంటుంది కదా, దాంట్లో అమ్మాయి మాట్లాడితే పడిపోతుంటుంది. సో అదే క్యారెక్టర్ ఏమో. నేను ఎప్పుడు అమ్మాయిని చూస్తే ఇది నేనే అయి ఉంటాను అంటే పడిపోయిందని అట్లీస్ట్ అందులో తెలుస్తుంది, నేను పడిపోయానని కూడా తెలియదు. సడన్ గా చూస్తే ఎన్ని కుట్లు, ఇక్కడ ఒక కుట్లు, వెనకాల ఒక కుట్లు, పన్ను విరిగిపోయి మళ్ళీ దాన్ని కుట్టారు, మళ్ళీ ఎన్ని ఫ్రాక్చర్లు, ఇక్కడ ఫ్రాక్చర్, ఇక్కడ అందరికి అల్లరి చేసి దెబ్బలు తగిలితే మీకు అల్లరి చేయకుండా దెబ్బలు తగిలి. అదే నాకు అర్థం అవట్లేదు. నాకు మోకాలు మొత్తం దెబ్బలు. బట్ పండగ అంటే మాత్రం కొత్త డ్రెస్ ఖచ్చితంగా కదా, కొత్త బట్టలు. పొద్దున్నే లేవడము, ఫస్ట్ కొత్త బట్టలు ఏంటని రెడీ చేసుకోవడము, నెక్స్ట్ డే లేవడము, ఫస్ట్ తల స్నానం చేసేసి కొత్త బట్టలు వేసేసుకుని తర్వాత ఉంటుంది ఏంటి, తర్వాత దాన్ని ఎన్నిసార్లు ఓపెన్ చేసి చూసుకుని, మళ్ళీ ఓపెన్ చేసి చూసుకుని, ఈసారి ఈ కలరు, ఈసారి ఆ కలరు అలా అనుకుని, తర్వాత ఇవన్నీ మా అమ్మ తెప్పించిన తర్వాత పచ్చడి మాత్రం మాతోనే చేయించేది. అయినా కూడా గుర్తుండదు, ఎప్పుడు మర్చిపోతాను. ఎందుకంటే ఇయర్ ఒకసారి చేస్తాం కదా, గుర్తుండదు. అన్నీ రెడీగా పెట్టి ఇది వేసేయి, అది వేసేయి, ఇది వేసేయి అంటే ఏముంది, నేను వేసేస్తాను. సో మా అమ్మ చేసేటట్టుగా అవుతే ఇప్పటి వరకు రాలే. ఇవాళ మరి చూద్దాం. మెజర్మెంట్ తెలియదు కానీ ఏమేమి వేస్తారో మాత్రం ఐడియా ఉంది. అంతే కదా, ఏముంది, పులుపుకేమో ఇక్కడ నుండి చూసి చెప్పొద్దు, మీరు చెప్పండి. పులుపుకేమో చింతపండు, వగరుకేమో, అందుకనే ఇది మ్యాంగో ఇంకా చిన్న పిందెలు తీసుకుంటే వగరు వస్తుంది, కానీ పర్వాలేదు, ఇది కూడా చిన్నగానే ఉంది. తర్వాత ఏమో చేదుకేమో వేప పువ్వు, తర్వాత ఏమో ఉప్పు, తర్వాత ఏమో కారంకి మిరియాలు, కొంతమంది మామూలు పచ్చిమిరపకాయలు వేస్తారు, కొంచెం ఎండు కారం కూడా వేస్తారు, కొంతమంది వేస్తారు. కానీ నాకు ఈ మిరియాలే ఇష్టం వేయడం. సో ఇవి బెల్లం, అన్నిటికంటే ఫస్ట్ మనం బెల్లం గురించి మాట్లాడుకోవాలి. బెల్లం మీరు రకరకాల వేలు ఉగాది పచ్చడి చేసుకుంటారు, ఎందుకంటే ఆంధ్రాలో మీరు చిన్నప్పుడు అక్కడ పుట్టారు కాబట్టి అక్కడ ఒక విధంగా చేస్తారు. తర్వాత మీరు కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత హైదరాబాద్ కాబట్టి ఇక్కడ కొంచెం పల్చగా చేస్తారు. ఆ తర్వాత మీరు మ్యారేజ్ అయిన తర్వాత అది మా సొంత కవిత్వం. అప్పుడు ఏంటంటే, అప్పుడు చీటింగ్ చేస్తున్న ఎవరు పట్టుకునే వాళ్ళు లేరు. మా పిల్లలు అయితే చెప్పలేరు, వాళ్ళకి తెలియదు, ఏం చేస్తే అదే ఓకే అనుకుంటారు. మా ఆయన అంటే పట్టించుకోరు, తినేస్తారు, ఓకే గుడ్ లక్ అని వెళ్ళిపోదు. బికాస్ మాకు ఉగాది రోజు సెలవు అంటూ లేదు. సో మేము వర్క్ చేసుకుంటూనే చేసుకోవాలి కాబట్టి, సో అదేదో హడావుడిగానే ఉంటుంది, పెద్ద ఇది ఉండదు. కొన్నిసార్లు ఇలా ల్యాప్టాప్ పెట్టుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం, పిండి వంటలు అన్నీ చేసుకుంటాం. పిండి వంటలు ఒకటి మస్ట్. ఏం చేస్తున్నారు ఆ రోజు? గారెలు, నాకు గారెలు చాలా ఇష్టం. మా అమ్మ గారెలు మాత్రం తప్పకుండా చేసిన. పులిహార అసలు ఎన్ని రకాలు ఉన్నాయో, ఎన్ని రకాలుగా చేసినా తింటాను. పులిహార ఒకటి. ఇవి రెండు. స్వీట్ పెద్ద ఇష్టం లేదు, కానీ ఉగాది పచ్చడి అప్పుడు మాత్రమే స్వీట్ కావాలి. స్వీట్ టూత్ అస్సలు లేదు, అసలు నాకు స్వీట్ అంటే ఇష్టమే లేదు. ఎందుకు? చిన్నప్పటి నుంచి అంతేనా? మీ డైట్ సీక్రెట్ అదేనేమో. మేబీ డైట్ లాగా కనబడుతున్నాను ఇప్పుడు. అవును. లేదు, అస్సలు ఎప్పుడు చేయలేదు. యుఎస్ వాళ్ళు మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తారా? లయ్య గారు వెళ్తున్నారు, లయ్య గారు మా ఇంటి పక్కనే ఉంటారు, ఇట్లా మాట్లాడుకుంటారా? అంటే యుఎస్లో నేను మొదట్లో వెళ్ళినప్పుడు ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాదు మేమున్న ఏరియాలో. తర్వాత లోకల్గా ఉన్న వాళ్ళకి తెలియడం మొదలుపెట్టింది, నేను ఇలా వచ్చాను, ఇక్కడే ఉంటున్నాను, ఇది అది అని. బట్ కానీ ఎప్పుడు అంటే, ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ మనము పల్లెటూరుకి వెళ్ళినప్పుడు రిసీవింగ్ వేరేగా ఉంటుంది, హైదరాబాద్లో వేరేగా ఉంటుంది. అలాగే ఇప్పుడు యుఎస్లో ఇంకొంచెం, ఎందుకంటే ఎవరు బిజీ వాళ్ళు ఉంటారు. మేబీ అప్పుడప్పుడు ఇండియా నుంచి అప్పుడే వచ్చిన వాళ్ళు కానీ, కొంచెం పెద్దవాళ్ళు కానీ, వాళ్ళు అప్పుడప్పుడు చూసి వచ్చి మాట్లాడడానికి ట్రై చేస్తారు. మిగతా వాళ్ళు మేబీ రికగ్నైజ్ చేసి అలా అవులాయా అని అనుకుంటారేమో, అది నా తెలియదు. కానీ ఇప్పుడు చాలా చేంజ్ అయింది కదండి, యూఎస్ లో కూడా మన వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు. చాలా అసలు ఎంత ఫెస్టివల్ చాలా బాగా చేసుకుంటున్నాము. మేము కూడా చేసుకుంటున్నాము. ఇక్కడ నుంచి అన్ని కలెక్ట్ చేసుకొని, అంటే ఇప్పుడు ఎవ్రీ పండగ అన్ని కలెక్ట్ చేసుకొని, అక్కడ కూడా వేప పువ్వు దొరకదు అంత ఈజీగా, అయినా కూడా దాన్ని ఏదో ఒకటి చేసి, ఇప్పుడు డ్రై వస్తుంది
ఆహా, అదే Alternate అంటున్నాను. ఏదో ఒకటి అంటే ఎవరో ఒకళ్ళ available దగ్గర ఉంటుంది. ఉంటుంది, ఆ. ఏదో ఒకటి ఇంతో అంతో తీసుకుని, ఎలాగో మనకి ఎక్కువ వద్దు కదా, నేను చెప్పే కదా మన సొంత కవిత్వం అని. సో ఇప్పుడైతే అన్ని కరెక్ట్గా వేస్తాను ఇవాళ. మనం ఉగాది పండుగ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది నాకు బెస్ట్ ఉగాది పండుగ అంటే ఇన్ని రకాల ఉగాది పండుగలు చూసారు చిన్నప్పుడు విజయవాడలో, పెద్ద అయిన తర్వాత ఇక్కడ యుఎస్, తర్వాత మీరు యాక్టింగ్ చేసేటప్పుడు సెట్స్ లో కూడా కొన్నిసార్లు ఉగాది పండుగ అయిపోయింది. ఓ బెస్ట్ ఉగాది పండుగ ఇది అంటే మీకు ఏం గుర్తొస్తుంది చెప్పండి ఉగాది? అంటే అండి చిన్నప్పుడే అండి విజయవాడలో, హైదరాబాద్లో వచ్చిన తర్వాత ఏంటంటే హైదరాబాద్ ఎప్పుడు వచ్చాను నేను, షూటింగ్ చేస్తూ ఉన్నప్పుడే వచ్చాను, వచ్చి వెళ్తూ ఉండేదాన్ని. అది కూడా చాలా ఏళ్ళు, అంటే ఒక 3 ఏళ్ళు అలాగా వచ్చి వెళ్తున్నాను. కెరీర్ స్టార్ట్ చేశారండి? నేను సెలెక్ట్ అయింది స్వయంవరంకి 16 అప్పుడండి. 16 అప్పుడు స్టార్ట్ చేశాను, కానీ అంటే 16, 17 అనుకోండి. 16, 17 రిలీజ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 17 దాటింది. బట్ ఏంటంటే సెట్స్లో చాలాసార్లు చాలా మందితో చేసుకున్నాం, కానీ చిన్నప్పుడు విజయవాడలో చాలా ఎంజాయ్ చేస్తుంది. ఎందుకంటే ఉగాది పచ్చడి మా అమ్మ బాగా చేస్తుంది ఎలాగో, అది ఎక్కడైనా హైదరాబాద్ అయినా ఎక్కడైనా ఓకే. కాకపోతే ఉగాది పచ్చడి ఈ విజయవాడలో ఉన్నప్పుడు తినేసిన తర్వాత ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరూ ఎవరిది బాగుంది దాంట్లో, మీ మమ్మీ ఇందులో ఇది వేసారే బాగుంది, ఇది మీ మమ్మీ స్వీట్గా ఉంది, ఇదేంటి పుల్లగా ఉంది, మా మమ్మీ అన్ని పుల్లగా వేసింది, ఇలా 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 ఏవో ఒకటి. మళ్ళీ అందరూ పిండి వంటలు ఏవో ఉంటాయి అవన్నీ తినేసి పెడతారు కదా, అవన్నీ తినేసి వచ్చి. సో ఇది అవన్నీ విజయవాడలో ఉన్నప్పుడు బాగా ఎంజాయ్ చేశాను. నాకు చుడీదార్ అంటే ఒకటి గుర్తొచ్చింది. మీ మూవీస్ ఏం చూసినా కానీ శారీస్, చుడీదార్స్ ఉండేవి. అట్లా మీరేమన్నా ఇట్లా బాక్స్ ఏమైనా పెట్టుకున్నారా? నేను ఇదే వేసుకున్నా, ఎందుకంటే సౌందర్య గారు తర్వాత తక్కువ గుర్తొచ్చేది మీరే, ఇంకా వేరే వాళ్ళ గురించి ఇక ఆలోచన. సో మీరు అట్లా ఏమన్నా బాక్స్ ఏమన్నా పెట్టుకున్నారా? నేను ఇది ఉండాలి, ఇట్లానే ఉండాలి? లేదు అలా ఏం లేదు, కానీ ఏంటంటే నాకు ఫస్ట్లో అలవాటు లేదు. స్వయంవరంలో మీరు చూస్తే నేను మోడర్న్గానే వేసుకున్నాను. యాక్చువల్లీ నాకు అలవాటు లేని మోడర్న్గా వేసుకున్నాను. కాకపోతే ఏమైందంటే తర్వాత నుంచి ఇప్పుడు నేను కూడా మెంటలీ ఏం ప్రిపేర్ అయ్యానంటే, ఇప్పుడు సౌందర్య గారు చేస్తున్నారు, సౌందర్య గారు తర్వాత ఎవరైనా థింక్ చేస్తే నా పేరు రావాలని నేను, అంటే ఆ వేలో వెళ్ళాలి. అంటే అందరూ ఒకలాగా ఇప్పుడు అనుకుంటే కొంతమంది సిమ్రన్ లాగా అలా డిఫరెంట్గా అందరూ అనుకుని ఉంటారు. కాబట్టి నేను అప్పుడు నా రోల్ మోడల్ వాజ్ సౌందర్య గారు. ఎస్పెషలీ ఆ సినిమా అయ్యాక మీకు ఇప్పుడు అప్కమింగ్ ఆర్టిస్టుల్లో ఎవరు ప్రామిసింగ్గా కనబడుతున్నారు, ఎవరు కొంచెం మీ తర్వాత మీ ప్లేస్ తీసుకుంటారు అని అడిగినప్పుడు ఆవిడ నా పేరు చెప్పారు. సో నాకు అది ఒక రెస్పాన్సిబిలిటీగా కూడా అనిపించింది. అంటే ఆవిడ చేసి చూపించారు దట్ హీరోయిన్ అంటే డీసెంట్గా ఉంటూ గ్లామర్గా ఉండొచ్చు అని. సో అది నేను ఫాలో అవ్వాలని ట్రై చేసి అలా అయ్యి తర్వాత నుంచి అలా వెళ్ళిపోయింది అంతే. ఇంకా నేనేం మనోహరం సినిమా తర్వాత ఇంకా నేను తర్వాత ప్యాంట్ షర్ట్ సాంగ్ కదండి, పర్వాలేదు ప్యాంట్ షర్ట్ వేసుకోవచ్చు, పర్లేదేముంది అంటే ఇప్పుడు సిమ్రాన్ గారు వేసుకున్నారు కదా, అట్లా ప్యాంట్ షర్ట్ వేసుకొని ఏదో చేయొచ్చు కదా, ఇప్పుడు లేకపోతే డిఫరెంట్గా వేసుకోవచ్చు కదా, అంటే ప్యాంట్ షర్ట్ అని కాదు, సంథింగ్ డిఫరెంట్ ట్రై. ఎందుకండి అలా అవుతే మాకు చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు కదా, అలా అంటే ఇది సో ఇదే మాకు కావాలి అనేవాళ్ళు. సో ఇంకా అన్నప్పుడు నాకు అంత కంఫర్ట్ ఉంటే నేను ఎందుకు అది జనాలు కూడా ఇష్టపడినప్పుడు ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్. అండ్ నాకు కూడా ఇష్టమే, నాకు హ్యాపీ కంఫర్టబుల్ అది. అండ్ ఆ డీసెంట్ నేమ్ అయితే ఎర్న్ చేసుకున్నాను. ఏం ఎర్న్ చేసుకున్నానో నాకు తెలియదు. నాకు అవార్డ్స్ వచ్చాయా, నాకు మంచి పర్ఫార్మర్గా పేరు వచ్చిందా, ఇవేమీ నాకు తెలియదు. మంచి డీసెంట్గా అయితే నా గురించి మాట్లాడినప్పుడు ఒక 2 ముక్కలు మంచి అమ్మాయి ఇలా చేయదు, మన అమ్మాయి ఒకటి ప్లస్ ఏంటంటే అమ్మాయి పిచ్చిగా చేయదు అనే ఒక పేరు వచ్చింది. అది తెచ్చుకున్నాను, అది చాలా. అవును, మీరు యాక్ట్రెస్ ని కూడా అంతా జంటగా కపుల్గా ఉండేది, అందరూ చాలా ఫ్యామిలీగా అందరూ కూర్చొని చూసేవాళ్ళు. అవును అంటే అప్పుడు అలాంటి రోల్స్ కూడా వచ్చేవి, ఎందుకంటే అప్పుడు ఇంకా సౌందర్య గారు చేస్తూ ఉన్నారు. సో అందుకని మాకు కూడా అలాంటి రోల్స్ రాసేవాళ్ళు. సో హీరోయిన్కి కూడా కొంచెం హోమ్లీ రోల్స్ ఇచ్చి కొంచెం ఎక్కువ స్క్రీన్ టైం మీరు చూస్తే కూడా సినిమాలో
అప్పుడు మా సినిమాలన్నీ ఫాస్ట్గా అయిపోయేవి. 2-3 monthsలో సినిమా అయిపోయేది. అయిపోయిన తర్వాత కూడా అప్పుడు ఆ 2-3 months సినిమా అయిపోతే కూడా మాకు ఆల్మోస్ట్ 40-45 days షూటింగ్ ఉండేది. 40-45 days అంటే చాలా ఎక్కువ చిన్న సినిమాకి. పెద్ద సినిమాలు అంటే వేరే అనుకోండి, బట్ చిన్న సినిమాకి 45 days అంటే చాలా ఎక్కువ. ఇప్పుడు అసలు అలా లేదు. సో ఏంటంటే అది చాలా చాలా అదృష్టం. అసలు మీరు ఏం గమనించారు అప్పటి రోజులకి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు అనొచ్చు కదా, Already. Yes. ఆ వేలో ఉన్నారు కాబట్టి అవునవును. ఏం చేంజెస్ చూసారు? వాట్ ఈస్ ద చేంజెస్ అంటే ఏం చెప్తారు? అంటే మేకింగ్ స్టైల్ మారిపోయింది, చాలా మారిపోయింది. అండ్ అంటే ఇప్పుడు జస్ట్ ఫర్ ఫన్ ఊరికనే చెప్తున్నాను, అంటే కంఫర్ట్స్ మాకు వచ్చాయి. అంటే ఆర్టిస్ట్గా తక్కువ అది ఇదేం చెప్తుంది అని అనుకోవచ్చు, కానీ అది చాలా ఇంపార్టెంట్. బికాస్ కంఫర్టబుల్గా ఉండాలి ఒక ఆర్టిస్ట్. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళి అలసిపోయి మొహం పీక్కుపోయి మొహం ఎండలో మాడిపోయి తర్వాత వెళ్ళి అక్కడ బాగా ఉండాలి అంటే కష్టం. సో ఆ కంఫర్ట్స్ అనేది అంటే లైక్ లాట్ ఆఫ్ థింగ్స్, పెద్ద అక్కర్లేదు, స్మాల్ థింగ్స్, సమ్ క్యారవాన్, ఒక రెస్ట్ రూమ్, ఒక చేంజింగ్ రూమ్, ఇట్లా ఇది ఉండడం అనేది స్మాల్ కంఫర్ట్, బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అవి ఉన్నాయి, అలాంటివి ఉన్నాయి. కానీ అది పక్కన పెడితే ఇదివరకు ఓన్లీ హీరోయిన్ మీదే కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు. అది కూడా ఏంటంటే పెద్ద లుక్ వైజ్గా పెద్ద చేంజ్ లేదు. ఏ సినిమాలో ఎలా ఉన్నారు నెక్స్ట్ సినిమాలో అలాగే ఉంటారు. కొంచెం ఏమైనా మారుతుంది, ఇంకో సినిమాలో అలాగే ఉంటారు, అన్లెస్ స్పెసిఫిక్గా క్యారెక్టర్కి స్పెసిఫిక్గా కావాలంటే తప్ప. కానీ ఇప్పుడు ప్రతి సినిమాలోనూ హీరోస్, ఈవెన్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా లుక్ చేంజ్ మార్చేస్తున్నారు. సో దే ఆర్ ఫోకసింగ్, చాలా లుక్ మీద చాలా ఫోకస్ పెడుతున్నారు. అంటే అది చాలా ప్లస్. ఎందుకంటే అన్ని సినిమాల్లోనూ ఒకలాగే ఉంటే మనకు కూడా బోర్ కొడుతుంది. నాకు అది చాలా ఇష్టం. అది ఎవరు చేసినా నేను అప్రిషియేట్ చేస్తాను. అది నిజంగా వెరీ వెరీ గుడ్ చేంజ్. ఎందుకు మళ్ళీ అక్బర్ ఆంటోనీ ఆ మూవీలో మీ పాపతో పాటు మీరు కూడా చిన్న రోల్ చేసినట్లున్నారు కదా రవితేజ గారి మూవీలో, మళ్ళీ గ్యాప్ ఎందుకు ఇచ్చారు? అయ్యో, అది నేను అసలు చేద్దామని కానీ, అది ఒక కంబ్యాక్ అని కానీ అసలు అలా ప్రాజెక్ట్ కూడా చేయలేదు. అసలు నేను కూడా అలా చేయలేదు. అసలు నేను అసలు అది యాక్ట్ చేశానని కూడా నేను కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాను చేశాను అని. ఎందుకంటే అది నేను మా అమ్మాయి చేసింది. అది మా అమ్మాయితో పాటు నేను మదర్గా, ఇప్పుడు మా మమ్మీ ఎలా వస్తారు నాతో వచ్చేవాళ్ళు, అలాగా వెళ్ళాను. వెళ్ళినప్పుడు మీరు ఎలాగో ఉన్నారు కదండి చేయండి అంటే నేను అన్నాను, యుఎస్లోనే అంటే ఉన్నాను కదా అని చేయమంటే నేను అన్నాను సరే పోనీ చేద్దాము, మా అమ్మాయితో పాటు నేను కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నట్టు ఉంటుంది, బాగుంటుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు చేద్దామంటే అది చిన్నది అయిపోయింది నాకు తెలుసు. పోనీ ఇందులో ఏమైనా కొంచెం ఈ సినిమాలో ఇంకా పెద్ద రోల్ ఏమైనా ఉన్నా అంటే అయ్యో ఏమీ లేవండి అన్నారు. అనిన తర్వాత సర్లే ఇది మనం ఏమైనా సినిమాల్లోకి వస్తాం అంటే అప్పుడు సినిమాలోకి వద్దాము వెనక్కి అనేది ఏం థాట్ లేదు. బికాస్ పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు, అది 9 years దానికి, చాలా చిన్న పాప. సో 9 years అప్పుడు అసలు నాకు థాట్ లేదు నేను వస్తాను అని. కానీ వస్తే అంటే జనాలు ఫస్ట్ మర్చిపోయి ఉంటారు కదా, ఇక్కడ చాలా మంది అని అన్న ఫీలింగ్, మర్చిపోయి ఉంటారు. ప్లస్ ఏంటంటే చాలా మంది ఆప్షన్స్ ఉండుంటాయి. ఇప్పుడు ఎందుకు పిలుస్తారులే, ఇప్పుడు మనం చేయమేమో అని ఒక థాట్లో ఉండి నేను అసలు వస్తాను కానీ చేస్తానని కానీ అనుకోలేదు. అనుకుని ఉంటే అది అంత చిన్న రోల్ చేసేదాన్ని కాదు. ఆయన కూడా మీకు చిన్న రోల్ ఇస్తున్నానండి ఏమనుకోవద్దు, మీరు సరదాగానే కదా చేయండి అంటే సరదాగా అనుకుని చేసింది. అందుకని నాకు సడన్గా అసలు గుర్తులే, ఓహో నేను అందులో చేశాను కదా అనుకుంటూ ఉంటాను. బికాస్ అది నేను వెళ్ళి రెమ్యూనరేషన్ మాట్లాడుకుని ఎన్ని డేస్ అని కానీ, నా కాస్ట్యూమ్స్ ఏంటని కానీ, ఇది కాదు, నా దగ్గర ఏమున్నాయో అవే వేసేసుకుని అలా చేసేసినవి తప్ప నేను అసలు చేద్దాము అని వెళ్ళలే. సో అది అనుకోకుండా యాక్సిడెంటల్గా అయింది. అది ఇప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రెడీగా ఉన్నారు. అవునవును, చేస్తున్నారండి? చేస్తున్నానండి. ఐ థింక్ 2 ఆల్మోస్ట్ ఒకటి కంప్లీట్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ అవుతుంది. నితిన్ గారితో తమ్ముడు సినిమాలో చేస్తున్నాను. రాబిన్ హుడ్ రిలీజ్ అయింది కదా, దీని తర్వాత రిలీజ్ అవుతుంది తమ్ముడు. అది ఎప్పుడు అనేది ఇంకా తెలీదు. సో అది ఇంకొకటి శివాజీ గారితో చేస్తున్నాను. శివాజీ గారితో అది
అవును, కొన్ని పిక్స్ బయటకు వచ్చాయి వచ్చాయి. సోషల్ మీడియా. అవునవును. సో అది మళ్ళీ చేస్తున్నాను. అది మిస్సమ్మ రోజులు అవి గుర్తొచ్చినాయి. అవునవును. కొంచెం అంటే మిస్సమ్మ లాగా టోటల్గా ఉండదు, కానీ ఆ టింజ్ ఉంటుంది. ఎందుకంటే అది ఎక్స్పెక్ట్ చేస్తారు జనాలు కూడా. సో కొంచెం ఆ టింజ్ ఉంటుంది, కానీ ఇది డిఫరెంట్ స్టోరీ. కొన్ని పేజ్ చూస్తే ఇది హిట్ అన్న ఫీలింగ్ వస్తుంది, కొన్ని పేజ్ చూస్తే కనీసం వాళ్ళ కోసమైనా మూవీకి వెళ్ళాలనిపిస్తుంది. అట్లా శివాజీ గారిది మీది అనిపిస్తుంది. మీది ఎలా అనిపిస్తుంది అండి? ఆ సెట్స్లో ఎలా ఉండేవాళ్ళు ఏంటి? కొన్ని షేర్స్ చేయండి. అంటే శివాజీ గారు నేను స్టార్ 2000 కంటెస్ట్లో ఒకేసారి వచ్చామండి. సో బేసిక్లీ ఏంటంటే సో ఏంటంటే ఇద్దరికి మంచి స్కోర్ వచ్చింది. అంటే అందులో సెలెక్ట్ అవుతే పరదేశీ సినిమాలో చేయొచ్చు, కానీ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు సెలెక్ట్ చేసేసుకొని ఆల్రెడీ సెలెక్ట్ చేసేసారు. సో మేము సెకండ్ వచ్చాం. సో సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ వచ్చింది, మేము సెకండ్ వచ్చాం. నేను శివాజీ గారు సెకండ్ వచ్చాం. సో మేమిద్దరం సెకండ్ వచ్చాం కాబట్టి ఆ సినిమా చేయలేదు. కాకపోతే ఇద్దరం అక్కడి నుంచి స్టార్ట్ చేసాం. అక్కడి నుంచి స్టార్ట్ చేయడం వల్ల నాకు కొంచెం ఒక క్లాస్మేట్ అనే ఫీలింగ్, ఇప్పుడు మనకి స్కూల్లో ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగ్ అంతే. బట్ అదే రెస్పెక్ట్ ఉంది. ఆయన నాకు అంటే ఇప్పుడు నేను ఏమైనా చెప్పాలి, ఇలా ఉంటే బెటర్ కదా, ఇలా ఉంటే అని నేను మామూలుగా ఎవరికి చెప్పను, ఎందుకంటే నాకు వాళ్ళు ఎలా తీసుకుంటారో భయం. కానీ ఆయన మాత్రం నాకు ఆ ఫ్రీడమ్ ఇస్తారు. అట్లీస్ట్ చెప్పడం వరకు. చేస్తారా లేదో అది ఆయన కన్విన్స్ అవుతాయి, ఎవరైనా అంతే కదా. సో వాళ్ళు కన్విన్స్ అవుతే చేస్తారు, లేకపోతే లేదు. బట్ అట్లీస్ట్ నేను చెప్తే ఏంటమ్మా ఏం చెప్పు అని అన్నీ వింటారు. సో అది వెరీ నైస్. సో ఇదంతా ఉంటుంది. కాకపోతే సెట్లో ఏంటంటే మేమేమి డైలాగులు అంటే సెట్ డైలాగ్స్ ఏమి ఉండవు. మీరు చిన్న చిన్న హోయిలో పోయేది ఉంటుంది చూసా, బాగా అనిపిస్తుంది తెలుసా అండి. అసలు అదంత ఈజీ కాదు. అవునవును. అంటే 3 సినిమాలు మేము మిస్సమ్మ చేశాను, తర్వాత అదరిందయ్య చంద్రం చేశాను, తర్వాత టాటా బిర్లా మధ్యలో లేలా. 3 సినిమాలు 3 రకాలుగా ఉంటుంది. మిస్సమ్మలో హస్బెండ్ అండ్ వైఫ్, సో అదరిందయ్య చంద్రం కూడా హస్బెండ్ అండ్ వైఫ్, కానీ అది ఇంకో రకం. సో ఇలా అన్నీ ఉంటుంది. ఇది కూడా కొంచెం మిస్సమ్మ టింజ్ ఉంటుంది కొంచెం, కాకపోతే డిఫరెంట్ లైన్ ఆల్ టుగెదర్. సో ఇది బాగుంటుంది. అంటే ఎక్స్పెక్ట్ చేస్తారు జనాలు, అంటే మా ఇద్దరి మధ్యన ఒక కాన్ఫ్లిక్ట్, అది కూడా కొంచెం మేము సీరియస్గా కొట్టుకున్నా అది ఫన్నీగా ఉండాలి జనాలకి. సో ఆ ఫన్ అనేది మా ఇద్దరితో ఎక్స్పెక్ట్ చేస్తారు. అది డెఫినెట్గా ఉంటుంది ఆ సినిమాలో, డెఫినెట్. సో మనం ఉగాది పండుగని సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి ఉగాది పచ్చడి కూడా ప్రిపేర్ చేద్దాం. ఓకే, చేద్దాం. ఉగాది పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ మన దగ్గర ఉన్నాయి. సో మీరు ఎలా చేస్తారో నేను చూస్తాను. మీకు వచ్చు అని చెప్పారు, చేశాను అని కూడా చెప్పారు. సో ఏ విధంగా చేస్తారు మేము టేస్ట్ చేస్తాం. మీరు చేయాలి, మేము చూడాలి. ఇప్పుడు సొంత కవిత్వాలన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు వీళ్ళు అనుకుంటారు, ఈ అమ్మాయికి ఉగాది పచ్చడి కూడా రాదా అనుకోకుండా మనము బాగా చేయాలి. మీరు కూడా హెల్ప్ చేయండి. డెఫినెట్గా. సో ఉగాది పచ్చడి అనగానే ఫస్ట్ 6 రుచులు ఉండాలి. 6 రుచులు కాబట్టి 6 ఉండాలి. ఫస్ట్ తీపికి బెల్లము, తర్వాత పులుపుకి చింతపండు రసము, తర్వాత వగరుకి మామిడికాయ పిందెలు, ఇది పిందె అనుకోండి. తర్వాత ఉప్పు కోసం, తర్వాత చేదుకి వేపపూత, తర్వాత కారంకి మనము 3 రకాలు. కొంతమంది పచ్చిమిరపకాయలు నూరి కొంచెం వేస్తారు, తర్వాత కొంచెం ఎండు కారం వేస్తారు. నాకేమో మిరియాలు ఇష్టం. సో మిరియాలు అండ్ ఉప్పుకి కూడా ఇలాంటి ఉప్పు ఈజీ మనం. సో ఇప్పుడు కావాల్సిన పదార్థాలు అన్నీ చెప్పారు, కానీ నేను చెప్పా కదా కొన్నిసార్లు కొంతమంది రకరకాలుగా చేస్తారు అని. అందులో నాకు ఇష్టమైంది, నాకు పర్సనల్లీ ఇష్టమైంది ఏంటంటే ఇవన్నీ వేసిన తర్వాత అరటిపండు కూడా వేసుకుంటాను. నాకు ఇష్టం. అది పద్ధత కాదా ఇవన్నీ నన్ను అడగద్దు, ఎందుకంటే కొంచెం టేస్ట్ కోసం అండ్ ప్లస్ థిక్నెస్ కోసం. లేకపోతే మరీ నీళ్ళగా వస్తుందని కొంచెం థిక్నెస్ కోసం వేస్తాం. చాలామంది వేస్తారు. అది కొన్నిసార్లు అది స్వీట్ అనుకుని అది కొంచెం ఎక్కువ పాళ్ళల్లో అయిపోయింది అనుకుని అది చీట్ అనుకుంటే తప్పదు. సో ఇవాళ మనం అది లేకుండా చేసుకోవచ్చు. సరేనా?
సో ఫస్ట్ మన స్వీట్ తో స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే మనకి అంత తీయగా ఉండాలి, తీయగా సంవత్సరం ఉండాలి. అంతా. కానీ అది కలపడానికి ఇవి కావాలేమో. సో మనము ఫస్ట్ ఇది దీంతోనే వేసుకుందామా? చేయాలా? ఓకే, అలా రైట్. ఏం లేదు, అన్ని ఎలాగో కలపాలి. సో ఈ దీంట్లోకి అది కరుగుతుంది కాబట్టి ఓకే, ఇది ఫస్ట్ Done. వేద్దాం. సో ఇది మొత్తం వేసేద్దాం. ఇదైతే మాకు ఎప్పటికీ మర్చిపోని ఉగాది. ఉగాది చేతితో మేము ఉగాది పచ్చడి టేస్ట్ చేసాం. తిన్నాక చెప్పండి, లేకపోతే ఇప్పుడు అది ఇంకో రకంగా గుర్తు పెట్టుకోవాల్సి వస్తుంది. ఏదన్నా మంచిగా కానీ. గుర్తు పెట్టుకుంటారా లేకపోతే అమ్మో ఇదేంటి అనుకుంటారా చూద్దాం. సరే. బట్ ఎనీవే చీట్ గా అయితే చేయట్లేదు ఈసారి. ఈసారి సాంప్రదాయబద్ధంగానే చేస్తాం. అవును, ఎలా చేయాలో అలాగే అలా చేద్దాం. చేస్తాం. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా స్వీట్ వేద్దాం. కానీ మీకు మీ లైఫ్ లో ఏమేమి గుర్తొస్తుంది అంటే ఈ షడ్రుచులు మన లైఫ్ లో కూడా ఉంటది కాబట్టి ఏమేమి అవును. గుర్తొస్తుంది చెప్పుకుంటూ మనం చేద్దాం ఉగాది పచ్చడి. సరే సరే, ఓకే. మీకు పులుపు అనగానే మీ లైఫ్ లో కానీ కెరీర్ లో కానీ ఏం గుర్తొస్తుంది, దేనికి కనెక్ట్ చేస్తారు, ఏ సిచ్యువేషన్ కి? సిచ్యువేషన్ అంటే ఇప్పుడు పులుపు అంటే యాక్చువల్గా చాలా మందికి పులుపు "పా" అని అనుకుంటారు, కానీ నాకు చాలా ఇష్టం పులుపు టేస్ట్. ఎందుకంటే నేను రోజు నిమ్మకాయ జ్యూస్ తాగుతా, ఎందుకంటే నిమ్మకాయ అంటే నాకు పులుపు విటమిన్ ఇష్టం. సి మంచి నిమ్మకాయ. అది కరెక్ట్, కానీ అలా అని కాదు, అలా అయితే చాలా మంచిది. అవి ఏమి చేయం, అంటే ఇష్టం. నాకు స్వీట్ అస్సలు ఇష్టం లేదు. కానీ ఉగాది పచ్చడి చేసుకున్నప్పుడు ఉగాది రోజు మాత్రం స్వీట్ కోసం వెయిట్ చేస్తాను. బికాస్ స్వీట్ అంటే ఇప్పుడు తిన్నప్పుడు నాకు స్వీట్ టేస్ట్ తగలాలని ఎక్స్పెక్ట్ చేస్తాను. బట్ నాకు మామూలుగా అయితే స్వీట్ అస్సలు తప్పని ఇష్టం లేదు. పరిస్థితిలో ఇంకా కావాలనుకుంటున్నారు. ప్రసాదము తినాలి కాబట్టి ప్రసాదం వరకు అలవాటు చేసుకున్నాను. ఇంకెవరిచ్చినా ఏడుస్తూ చాలా బాధపడుతూ వద్దండి వద్దండి ప్లీజ్ అండి, డయటా మీరు సన్నగా ఉన్నారు, ఇప్పుడు కాదు, సన్నగా ఉన్నప్పుడు సన్నగా ఉన్నారు మీరు తినచ్చు, అయ్యో అందుకని కాదండి నాకు ఇష్టం లేదు. స్వీట్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? అసలు ఎవరు నమ్మరు. అంటే అబ్బా అని అనుకుంటాను, లేదు నిజం. చిన్నప్పటి నుంచి అంతేనా? చిన్నప్పటి నుంచి అంటే బాగా కారంగా కానీ బాగా మసాలా కానీ తిన్నప్పుడు అప్పుడైనా కొంచెం. తినాలనిపిస్తుంది. అప్పుడు ఏంటంటే ఐస్ క్రీమ్ కూడా వెనిలా ఐస్ క్రీమ్ ఒకటే తింటా, ఇంకేం తిన్నాను. చాక్లెట్ కూడా 5 స్టార్ ఒకటే తింటా, 5 స్టార్ డైరీ మిల్క్, ఇవి రెండే తింటా, ఇంకేమి తిన్నాను. మళ్ళీ స్వీట్లో కూడా ఇలా గులాబ్ జాము, లేకపోతే తిరుపతి లడ్డు, మన సత్యనారాయణ స్వామి ప్రసాదం, ఈ మూడే తింటా. మళ్ళీ పరమాన్నము పాయసం ఏమి తిన్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ బెల్లం యాడ్ ఇప్పుడు ఇది కరుగుతుంది కాబట్టి ఇప్పుడు వేద్దాము. సో ఇప్పుడు మీ లైఫ్ లో కానీ కెరీర్ లో కానీ అబ్బా అసలు ఎప్పటికీ మర్చిపోలేని ఒక స్వీట్ మెమొరీ. స్వీట్ మెమొరీ అంటే నా కిడ్స్ పుట్టినప్పుడు, కిడ్స్ పుట్టినప్పుడు దట్ ఈస్ ద బెస్ట్. ఇప్పుడు ఈ పులుపు అంటే కూడా బాగా మనకి పుల్లగా అంటే నాకు ఇష్టం కదా. సో ఇష్టమైన ఏమి జరిగినా కూడా పులుపు కిందే లెక్క నాకు. సో అందుకని నేను స్పెసిఫిక్గా దానికి ఏం చెప్పలేదు. స్వీట్ అంటే ద బెస్ట్ థింగ్ ఇస్ కిడ్స్. సో మనం అది తలుచుకుంటూ వేద్దాము. ఇది స్లో, ఎంత స్వీట్ వేస్తే అంత ఈర్ మొత్తం బాగుంటుంది, అంతే బాగుంటుంది అంటారు కాబట్టి ఎక్కువ వేద్దాం. సో స్లో కాది. ఇది వచన్కి ఎందుకు ఎక్కువ వేస్తున్నాను అనుకోవచ్చు. వచన్ రెండో వాడు కాబట్టి వాడికి కొంచెం ఎప్పుడు ఒకటి ఎక్స్ట్రా, కొంచెం ఎక్కువ. అందుకని ఎప్పుడు చిన్నపిల్ల వాడు, పైగా వాడు పొడుగు ఉంటాడు, వాడు పొట్టిగా ఉంటాడు. సో వాడు ఏంటంటే నేను ఎప్పుడు మర్చిపోతూ ఉంటాను, వీడికి 14 కదా అని. వీడు 10 years లాగా ఉంటాడు. సడన్ గా గుర్తొస్తుంది, వీడు 14 కదా, మళ్ళీ చదువు అని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను అనమాట. సో మర్చిపోతూ ఉంటాను. వాడి సైజు చాలా చాలా నన్ను డిసీవ్ చేస్తుంది. సో అందుకని వాడి కోసం ఎక్కువ వేసాను. ఇప్పుడు ఇది నేను కూడా స్వీటే కాబట్టి కొంచెం వేద్దాము పాపం. సో వేసా. ఓకే, సో ఇప్పుడు ఇది కలుపుదాం, ఇది కరుగుతుంది లోపల. సో స్వీట్ అనగానే నా పిల్లలు, ఇది పర్సనల్ గా కెరీర్ లో మీకు స్వీట్ అంటే నా అవార్డ్స్ వచ్చినప్పుడు, అంటే రికగ్నిషన్ కదా. సో అది ఫార్మల్ రికగ్నిషన్ అంతే. అంటే చాలా మంది చెప్పచ్చు, చాలా మంది వచ్చి మీరు బాగా చేశారు అని అనొచ్చు, కానీ ఇది ఫార్మల్ రికగ్నిషన్. సో అవార్డ్స్ ఎప్పుడు, దట్ ఈస్ మై స్వీటెస్ట్ మెమరీ.
ఏదైనా డైరెక్టర్ గానీ వచ్చి అబ్బా ఇంత బాగా చేశారు లేకపోతే చిరంజీవి గారు చిరంజీవి, కాల్ ఆ. చేసి అంటే ఆయన అవార్డ్స్ వచ్చిన వాళ్ళందరికీ కాల్ చేస్తారు అనుకుంటాను. సో అలా కాల్ చేసి ఆయన చెప్పడం జరిగింది. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. కెరీర్ వైజ్ గా ఇట్లా ఇంట్లో తెలుగే మాట్లాడతారా ఇంగ్లీష్ మాట్లాడతారా? నేను తెలుగు మాట్లాడతానండి, వాళ్ళు ఇంగ్లీష్లో రిప్లై ఇస్తారు. నాకు అదొక్కటే నేను లైఫ్లో బాధపడే విషయం. వాళ్ళకైతే అర్థమవుతుంది, మాట్లాడగలరు. అర్థమవుతుంది, తెలుగు క్లాసులకి వెళ్ళారు వాళ్ళు, రాదు చదువుతారు రాస్తారు, కానీ మాట్లాడడం మాత్రం వాళ్ళు వెతుక్కుంటూ మాట్లాడాల్సి వస్తుంది. మీకు రాదా యాక్సెంట్ అసలు? ఇది తెలుగు యాక్సెంట్, యుఎస్ యాక్సెంట్. అసలు నేను ఇంగ్లీష్ మాట్లాడితే అంటే ఈవెన్ మీరు ఐటీ జాబ్ చేశారని కూడా విన్నాను. కానీ నేను అంటే మీటింగ్స్లో ఉన్నప్పుడే కదా ఎక్కువ ఏమీ పెద్ద ఇంటరాక్షన్. నేను ఇంట్లోంచే వర్క్ చేస్తాను. అసలు ఆఫీస్కి ప్రాబ్లీ 4-5 సార్లు వెళ్ళి ఉంటాను. అందుకని 4-5 సార్లు వెళ్ళినప్పుడు ఒక ఫోటో తీసేసుకుంటుంటాను. మళ్ళీ ఎప్పుడు వస్తాను అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలనే చూస్ చేసుకున్నాను అలా. ఇప్పుడు చేస్తున్నారు వర్కింగ్? ఇప్పుడు ఇంకా మరి అలా ఇప్పుడు షూటింగ్లు చేస్తూ కష్టం. సో నేను ఆ ట్రావెల్ అప్ అండ్ డౌన్ చేస్తున్నాను. వర్క్ ఉన్నప్పుడు ఇక్కడికి వస్తాను, మళ్ళీ వెళ్ళిపోతాను యూఎస్కి. సో ఇది షూటింగ్ కోసం వచ్చినప్పుడు వస్తాను. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చినట్లు కాదు అయితే కంప్లీట్గా ఎలా వస్తాను? నా పిల్లలు ఫ్యామిలీ అంతా అక్కడే ఉన్నారు. వర్క్ ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి వెళ్తూ ఉన్నారు. అంతే కానీ హౌ డు యు మేనేజ్ అంటే అసలు ఏం చెప్తారు? అంటే అండి మా పిల్లల వల్లనే అవుతుంది ఇది. నేను వాళ్ళకే క్రెడిట్ ఇవ్వాలి, వాళ్ళనే నేను మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఇండిపెండెంట్గా నేను పెంచడం అని కాదు, అక్కడ మామూలుగానే ఇండిపెండెంట్గా పెరుగుతారు. ప్లస్ నేను కూడా చిన్నప్పటి నుంచి పక్కనే కూర్చుని హోంవర్క్ చేయించడాలు అవన్నీ నేను ఎప్పుడు చేయించలే. నేనంటే వాళ్ళు ఒకవేళ మిస్ అయిపోయి మార్క్స్ తక్కువ వచ్చినా వాళ్ళకి అది తెలియడం కోసం వదిలేసేదాన్ని. సో వాళ్ళకి ఒకసారి తక్కువ వచ్చినా వాళ్ళకి తెలిసేది, అబ్బా చేయలేదు అని తెలిసేది. నెక్స్ట్ టైం నుంచి వాళ్ళే చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు పిల్లల గురించి చెప్తున్నారు కాబట్టి ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా రకరకాల రూమర్స్ వస్తూ ఉంటాయి, మనం వింటూనే ఉంటాము. సో పిల్లలు ఓకే, మరి మీ హస్బెండ్ ఎలాంటి సపోర్ట్ ఉంటుంది ఏంటి? అసలు అక్కడ ఉన్నారు మీ హస్బెండ్, అక్కడ ఉన్నారు మీరు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు నాకేంటంటే నేను అక్కడుండి వర్క్ చేయడానికి నాకు అవ్వదు. ఇప్పుడు ఈ షూటింగ్లు అన్నీ యూఎస్లో జరుగుతున్నాయి అనుకోండి, నాకు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. సో నాకు నా వర్క్ అంతా ఇక్కడ. ఇప్పుడు పిల్లలు ఇండిపెండెంట్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు చేయగలుగుతున్నారు కాబట్టి ఇప్పుడు మా ఆయన కూడా అన్నారు, ఇప్పుడు నువ్వు ఐటీ జాబ్ చేసావు, అన్నీ చేసావు, నువ్వు చేయగలవు. సో ఐటీ జాబ్ చేసావు కానీ నువ్వు బెస్ట్ ఫిట్ ఈ ఫీల్డ్కి. సో నువ్వు వచ్చి చేసుకుంటూ వెళ్ళు, అన్నీ చేయాల్సిన అవసరం లేదు. అలా అయితే నేను అన్నీ యాక్సెప్ట్ చేసి నాకు వచ్చిన ఆఫర్స్ అన్నీ యాక్సెప్ట్ చేసి చేసేసుకోవచ్చు. సెలెక్టివ్గా చూస్ చేసుకుంటున్నాను. నాకు ఉన్నప్పుడు ఇక్కడ చేస్తున్నాను, లేకపోతే వెళ్ళిపోతున్నాను. మా ఆయన క్యాన్సర్ స్పెషలిస్ట్ అండి. క్యాన్సర్ డాక్టర్స్కి లేకపోతే ఇప్పుడు ఐటీ వాళ్ళు అనుకోండి ఎక్కడి నుంచైనా వర్క్ చేయగలరు. ప్లస్ వాళ్ళ ట్రావెల్ స్కెడ్యూల్స్ బాగుంటాయి. సో ఆయన వచ్చి ఉండేవాళ్ళు, నాతోనే ఉండేవాళ్ళు, కొంచెం ఎక్కువ రోజులు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆయన క్యాన్సర్ స్పెషలిస్ట్, ఆ ట్రీట్మెంట్స్ అని చేయాలి అండ్ సీరియస్ ప్రాబ్లమ్స్తో వస్తారు. సో వాళ్ళని వదిలేసి ఏదో ఒక వారం రాగలరు కానీ 2 వారాలు రాగలరు కానీ ప్రతిసారి ఆయన ఇక్కడ ఉండి చేసే ఆయన జాబ్ కూడా అలాంటిది కాదు. అండ్ కొంచెం తేడా వచ్చినా వాళ్ళు కేసు వేసేస్తారు. సో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇంకా బిజీ అయిపోయారు. జూన్ నుంచి లాస్ట్ జూన్ నుంచి చాలా బిజీ అయిపోయారు. సో ఆయన రావడం కష్టంగా ఉంది. సో నేనే వెళ్తూ ఉండాలి. సో నాకు లేనప్పుడు గ్యాప్ ఉన్నప్పుడు వెళ్తున్నాను. సో ఇది మేము మా అండర్స్టాండింగ్తో వెళ్తున్నాం. సో ఇది కొన్ని రోజులు చూస్తాము, ఇది వర్కౌట్ అయితే కంటిన్యూ చేస్తాము, లేకపోతే లేదు. అంటే మనం ప్రతిదీ వచ్చింది యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి మంచిది వచ్చినప్పుడే చేస్తున్నాం కాబట్టి మంచిది వచ్చే వరకు వెయిట్ చేస్తాం అంతే. మీ వారి ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుంది యాక్టింగ్ విషయానికి వస్తుంది? అంటే డాక్టర్స్ అంటే కొంతమంది చాలామంది ఐటీ వాళ్ళని పెళ్లి చేసుకుంటారు, డాక్టర్స్ని పెళ్లి చేసుకుంటారు, ఇట్లా వింటూ ఉంటాం కదా. సో ఇద్దరు ప్రొఫెషన్స్ వేరు. సో అసలు యాక్టింగ్ అంటే ఆయనకి ఇంట్రెస్టేనా? అయ్యో చాలా ఇంట్రెస్ట్ అండి. నా రీల్స్ అన్నీ ఆయనే తీస్తారు. ఆయన ఇవాళ రోజు బయలుదేరేటప్పుడు అడుగుతారు, ఇవాళ ఏమైనా షూట్ ఉందా అని అడుగుతారు.
లేదా ఓకే సరే. ఒకవేళ ఉంది వాళ్ళ ఫోటో సెషన్ చేయడానికి అవుతుందా, నేను పలానా 5:30కి అలా వచ్చేస్తాను, ఎందుకంటే వాళ్ళది నైట్ డ్యూటీస్ అని ఉండవు. సో 8 to 5. సో 5 అయినా కూడా కొంతసేపు ఉండి కొంచెం పేపర్ వర్క్ అన్ని ఫినిష్ చేసుకొని 5:30కి రాగలరు. సో నేను 5:30కి వస్తాను. 5:30కి వచ్చిన తర్వాత అప్పుడు మనము తీసుకుందాము అని చెప్తారు. 5:30కి వచ్చిన తర్వాత వింటర్లో లైట్ ఉండదు 5:30కి, కానీ సమ్మర్లో 8 వరకు ఉంటుంది. వింటర్లో 4:30కే డార్క్ అయిపోతుంది. సో ఫోటోలు రావు. సో నేను ట్రై చేస్తాను, నా పని అంతా అయిపోతే వస్తాను అంటారు, కానీ అవ్వదు పాపం. సో ఈ లోపల అలా అంతా చాలా నా రీల్స్ అన్నీ ఆయన తీస్తారు. నాకే కాదు, నా ఫ్రెండ్స్ అందరికీ తీస్తారు. కమ్ అంటారు, మంచి కెమెరా కొనుక్కున్నారు. ఇప్పుడు పైగా అంటున్నారు ఐ లాస్ట్ మై జాబ్ అంటే కెమెరామ్యాన్ డ్యూటీ జాబ్ పోయిందంటారు. ఇప్పుడు ఐ లాస్ట్ మై జాబ్, నా జాబ్ ఎవరికైనా ఇచ్చేసావా ఏంటి అని అడుగుతూ ఉంటారు. సో ఈజ్ వెరీ 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 హీస్ మై బెస్ట్ ఫ్రెండ్ దెన్ హస్బెండ్. ఫస్ట్ నాకు అరేంజ్ మ్యారేజ్, బట్ కానీ ఆయన హీ బికేమ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఫస్ట్. సో ఇప్పుడు మనం మామిడికాయ ఇప్పుడు వగరు వేద్దాం. పులిపేసేసాం, తీపేసేసాం. మామిడికాయ వినగానే ఏం గుర్తొస్తుంది? మామిడికాయలు ఫస్ట్ ఏంటంటే, మామిడికాయలు ఏ రకంగా ఉన్న పిందెలైనా ఏదైనా అదైనా పులుపున్నా స్వీట్ ఉన్నా ఎన్ని రకాలు ఉన్నాయో మ్యాంగోస్, ఏ రకమైన రసాలవని ఇదని చాలా ఇష్టం. అది మామూలుగా మామిడికాయలాగే కాకుండా ఆవకాయలాగా, బెల్లం ఆవకాయలాగా, మళ్ళీ ముక్కల పచ్చడి, మళ్ళీ మెంతి ఆవకాయ, ఇలా రకరకాలు ఎన్ని ఉన్నాయి మామిడికాయలతో. మాగాయ యూఎస్లో ఎవరికి వాళ్ళే ఓన్గా వంట చేసుకోవాలి కాబట్టి మీకు బాగా వంట అలవాటైనట్లు అనిపిస్తుంది. ఇన్ని రకాల మాగాయలు చెప్తున్నారు అంటే నేను పచ్చళ్ళు పెట్టే అంత టైం ఉండదు, ప్లస్ అంత అలా నేర్చుకొని కూడా లేదు నేను. సో పచ్చళ్ళు అంత పెట్టలేదు, కానీ బట్ అయితే తినడం బాగానే అలవాటు ఉంది. అంటే ఇప్పుడు పచ్చళ్ళు పెట్టి అంత టైం కాకుండా ఇప్పుడు చక్కగా మనకి బయట దొరికేస్తున్నాయి కదా. అవును. సో అందుకని ఇప్పుడు నెక్స్ట్ మా అది వగరు కాబట్టి ఇవి వేసేసాము. నెక్స్ట్ ఇప్పుడు చేదు. సో చేదుకి ఏంటి శాస్త్రం అనిపిస్తుంది మీకు? బిట్టరా? బిట్టర్ అంటే ఇగో ఇలాగా అనవసరంగా ఏవో ఒకటి రూమర్స్ వచ్చినప్పుడు బిట్టర్ చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఎవరు ఆలోచించట్లేదు పక్క వాళ్ళ గురించి. అది ఇంకా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయింది. అంటే ప్రతిదాన్ని జడ్జి చేయడము, ప్రతిదాన్ని ఇప్పుడు మనం బై మిస్టేక్ కొన్ని ఏదైనా మాటల్లో దొల్లినా కూడా వాళ్ళని పట్టుకొని మనల్ని కాదు, నన్నే కాదు, ఎవరిని, అంటే ఒక రెస్పెక్ట్ కానీ, ఒక ఏజ్కి రెస్పెక్ట్ కానీ, ఒక ప్రొఫెషన్కి రెస్పెక్ట్ కానీ, పోనీ నన్ను వదిలేండి, ఎవరినైనా కూడా ఇవ్వడం లేదు. ఇవన్నీ అవి వాళ్ళే డౌన్ చేసుకుంటున్నారు అండ్ ఇంకొకరిని బాధ కలిగిస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే కారం ఏమో మిమ్మల్ని చూస్తే అసలు కోపం వచ్చిన వాళ్ళ అట్లా అనిపించట్లేదు. అంటే అండి వస్తుంది. ఎప్పుడంటే నాకు అబద్ధం చెప్తే కోపం వస్తుంది. అంటే అబద్ధం చెప్పొద్దు అని కాదు, లిటరలీ మోసం చేసే అంత అబద్ధాలు ఆడినప్పుడు, బాగా నమ్మేసి వాళ్ళు తర్వాత అది కాదు అని తెలిసినప్పుడు చాలా బాగా వేస్తుంది. సో అది వస్తుంది. ఫైనల్గా మనకి ఇంకా సాల్ట్ ఒకటి వేస్తే, ఉప్పు వేస్తే అసలు మెయిన్ సాల్ట్ లేకుండా అసలు మనకి ఏమీ అవ్వదు. దీన్ని అసలు మళ్ళీ ఎక్కువ వేసినా కంటే పాడైపోతుంది, తక్కువ వేసినా యూజ్ లేదు, బాగుండదు. సో మనకి కరెక్ట్గా పడాలి సాల్ట్ అనేది, మన లైఫ్లో కరెక్ట్గా ఉండాలి. అంటే ఇప్పుడు ఇవన్నీ వేసాము, ఇవన్నీ ఉండాలి, అన్నీ ఉండాలి. మన లైఫ్లో ఏ థింగ్తో దీన్ని కనెక్ట్ చేస్తారు? ఎక్కువైనా తక్కువైనా ప్రాబ్లమే కాబట్టి. సాల్ట్ అంటే ఇది లేకపోతే అసలు కుదరదు. ఎగ్జాక్ట్లీ, ఇది లేకపోతే కుదరదు. అంటే మన లైఫ్లో హ్యాపీనెస్ లేకపోతే, నేను హ్యాపీనెస్తో పోలుస్తాను, హ్యాపీనెస్ లేకపోతే
అసలు మనకి ఏమీ లేదు. అంటే హెల్త్ పాడైపోతుంది, డిప్రెషన్ వచ్చేస్తుంది, మనం ఏమి కెరియర్లో సక్సెస్ఫుల్ అవ్వలేము, మన ఇంట్లో సరిగా ఉండలేము. హ్యాపీనెస్ ఇస్ చాలా ఇంపార్టెంట్. హ్యాపీనెస్ పాజిటివ్ థింకింగ్తో కూడా వస్తుంది. సో హ్యాపీనెస్ చాలా ఇంపార్టెంట్. సో నేను సాల్ట్ని హ్యాపీనెస్తో పోలుస్తున్నాను ప్రస్తుతానికి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ కాబట్టి. అండ్ హెల్త్ కూడా, హెల్త్ కూడా చాలా ఎంతవరకు తింటే అంత హెల్త్. అంతే. సో అది చాలా ఇంపార్టెంట్. కొంచెం కొంచెం మేము వేస్తున్నా, 3 స్పూన్లు వేసేస్తున్నాను అనుకుంటారేమోనని. నో నో నో, అలా ఇట్లా కొంచెం కొంచెం వేసి కలుపుతున్నాను అంతే. సో కలిపేసాను. ఇప్పుడు ఉగాది పచ్చడి చేశారు. సో ఇప్పుడు ఉగాది పచ్చడి మొత్తం ప్రిపేర్ అయిపోయింది. అవును, మామూలుగా మనకి న్యూ ఇయర్ అంటే కొన్ని గోల్స్ పెట్టుకుంటాం, జనవరి 1 కొన్ని గోల్స్ పెట్టుకుంటాం. ఇప్పుడు ఉగాది పచ్చడి మీరు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు. సో మీకు అట్లా ఏమైనా గోల్ అట్లా ఏమైనా ఉందా, ఇట్లాంటి క్యారెక్టర్స్ వస్తే బాగుంటుంది ఇట్లా కెరీర్ వైజ్ కదండి? అంటే ఇప్పుడు మా హస్బెండ్ కానీ మా పిల్లలు కానీ వాళ్ళు కూడా సాక్రిఫైస్ చేస్తున్నారు. కొంచెం నాతో నా టైం నేను కూడా ఒక రకంగా సాక్రిఫైస్ చేసి ఇక్కడికి వస్తున్నాను అంటే దానికి వర్త్ ఉండాలి డెఫినెట్లీ. అది మంచి ఇంపార్టెంట్ రోల్ అయి ఉండాలి. అది కొన్నిసార్లు లెంత్ కాకపోయినా లెంత్ ఉంటే వెల్ అండ్ గుడ్. బికాజ్ అది మనం ఎక్కువసేపు జనాలు చూస్తున్నప్పుడు మనం ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ ఉన్ననే కదా అర్థం. సో అది ఉన్నా కూడా కొన్నిసార్లు అది వచ్చి వెళ్ళిపోతాయి, కానీ అది చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఆ సినిమాకి. సో అలాంటివైనా పర్వాలేదు, కానీ అది చాలా ఇంపార్టెంట్ రోల్ అవుతే చేస్తాను. ఇదివరకు మనం హీరోయిన్గా చేసేవాళ్ళం కాబట్టి 45 రోజులు అలా ఉండేది. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్నాక అన్ని రోజులు ఉండదు. మ్యాక్సిమం ఎంత పెద్ద రోల్ అయినా 20 రోజుల కంటే ఉండదు. 20 రోజులు అంటే ఒక 2-3 నెలలు అనుకోండి. సో వెళ్ళిపోయి మళ్ళీ ప్రమోషన్స్కి టైంకి వస్తే సరిపోతుంది. సో వెళ్ళి వస్తూ ఉండొచ్చు. మనకి అది ఎంత ఫ్రీక్వెంట్గా ఉంటుందో దాన్ని బట్టి ఇక్కడ ఉండొచ్చు. మొన్న అదే ఇంతకుముందు మీకు చెప్పినట్లు కోర్టు మూవీ అప్పుడు శివాజీ గారు కూడా అదే చెప్పారు, 28 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత ఇంత మంచి క్యారెక్టర్ వచ్చింది అని. అవునవును. సో క్యారెక్టర్ కోసం ఎంత మంచి క్యారెక్టర్ కోసం ఎంత వెయిట్ చేశారో చాలా అనేది అర్థమైంది. చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అంటే ఇప్పుడు మనం రావాలన్న డెస్పరేషన్ అవుతే ఇప్పుడు ఏదో చేసేయాలి, మంచిగా చేయాలనుకుంటున్నాం, కానీ ఏదో ఒక డెస్పరేషన్లో ఏది పడితే అది వచ్చి చేసేసేలాగా అవుతే లేదు. అలా అయితే ఇన్ని రోజులు చేయాల్సిన అవసరం లేదు. నా లైఫ్ నా పిల్లలు నా హస్బెండ్తోనే ఉంది, కానీ ఇది నాకు నా కెరియర్ వైజ్గా అంటే డైలీ ఉంటే మరీ మంచిది, కానీ డైలీ ఉండాలి కదా, అలా ఉండదు. ఎందుకంటే మంచి రోల్స్ కొన్నే ఉంటాయి, హ్యాండ్ పిక్ చేసుకోగలం, హ్యాండ్ పిక్ ఉంటాయి కాబట్టి చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ బోత్ లైఫ్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ చాలామంది చేస్తున్నారు, అలాగా చాలామంది చేస్తున్నారు. నేను కూడా చేయగలనని నమ్ముతున్నాను. అది చేయాలని దేవుడు నాకు అది ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలా ఆడియన్స్ నన్ను రిసీవ్ చేసుకొని మళ్ళీ కొత్త ఇన్నింగ్స్లో మళ్ళీ సేమ్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. రైట్. ప్రతి ఒక్కరి లైఫ్ ఉగాది పచ్చడి లాంటిది, అన్నీ ఉంటాయి కానీ స్వీట్ అనేది ఎక్కువ ఉండాలి. మీ లైఫ్లో కూడా అలాగే స్వీట్ ఎక్కువ ఉండాలి, మంచి మంచి క్యారెక్టర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. వన్స్ అగైన్ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా. ఇప్పుడు యాక్చువల్లీ మీరు టేస్ట్ చేసి చూడండి, డెఫినెట్గా స్వీట్ వచ్చిందా లేదా చూద్దాం. ఓకే ఓకే, చూడండి. మాకైతే ఖచ్చితంగా గుర్తుండిపోయావు. స్వీట్ వచ్చిందా? ఓకే ఓకే, అయితే మంచిది. అయితే మనము శ్లోక అండ్ వచ్చన్ అని తలుచుకుని నా పిల్లల పేర్లు వేసినందుకు వచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా టేస్ట్ చేస్తారు? చేయనా? ఓకే చేయండి. ఓకే, వేసుకుంటున్నా. నిజంగానే మీరు ఊరికనే చెప్పారు అనుకున్నాను. నిజంగానే వచ్చింది. చాలా స్వీట్, చాలా బాగుంది. నేను ఇంత బాగా చేశానా? నాకు అసలు తెలియలేదు. నేను పైగా మాట్లాడుతూ చేసేసాను. చాలా బాగా వచ్చింది. మన ఉగాది పచ్చడి అయితే సక్సెస్ అయిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది లై గారితో ఉగాది స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.